సర్పంచ్ పోటీలో గెలిచేటందుకు అభ్యర్థులు అష్టకష్టాలు పడ్డారు. సామదాన ధన భేద దండోపాయాలు ఓటర్ల మీద ప్రయోగించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేటందుకు ఒకరి కంటే ఒకరు ఎక్కువన్నట్టే పోటీ పడి మరీ ఖర్చు పెట్టుకున్నారు. ఆఖరికి ఎవలో ఒకరినే గెలుపు వారించింది. గెలిచినోళ్ళు బాధలని మర్చి సంబరంలో మునిగిండ్రు. ఓడినోళ్ళు అప్పే మిగిలిందని నెత్తిన చేతులు పెట్టుకొని రందిపడ్డారు. ఓటర్లు ఖర్చుల మందం వెళ్ళినాయని నిమ్మలమై అంతటి రిలాక్స్ అవుతున్నారు. కానీ సర్పంచ్ ఓట్లు జీయంగా గీ ఊరి ఓటర్లకు నిమ్మలం లేకుండా అవుతున్నదోల్లో. సర్పంచ్ ఫలితాలు తేలినప్పటి సంది అడ్డగోలు మాటలు పడాల్సి వస్తున్నదట. మరి ఓటర్లకెందుకు అంత కష్టం వచ్చిందో గా ఊరికే పోయి అరుచుకొని వద్దాం పాండ్రి. బీర్ కీసలు, కళ్ళు వర్కులు, కారపొట్లాలు, రంగురంగుల ఫ్యాన్సీ చీరలు పట్టుకొని మైలక్కలంతా బయలుదేరిండ్రు. షాపింగ్ చేసిన సంబరంలా దావత్ ప్లాన్ చేసుకున్నారంటే కూళ్ళేని బీరును కడుపులో పోసుకున్నట్టే అవుతుందోల్లో. ఈ చేతులున్న సామాన్లు జయంగా అక్కలకు అరిగోస అవుతున్నదట. అవి జయంగా అక్కలంతా దినామ తిట్లు తినే కాడుకొచ్చిందట. గీ అక్క అసలు ముచ్చటేందో చెప్తుందట. ఈనుండ్రో పారి. శాతం బాబా వార్డు మెంబర్కు 2వ వార్డుకు నిలబడ్డది. గెలవకపోతే ఆల పర్వారెడ్డి నిలబడ్డప్పుడు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడి మీరు నెయ్యి తీసుకొని తాగినప్పుడు ఇవి తీసుకుంటే మిమ్మల్ని బొందలు పెట్టినప్పుడు మీ చీరలు కట్టుకుంటారని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడింది. ఈ బీరు, చీరే, స్ప్రైట్ బాటిల్, కళ్ళు సీసా, బూందీ పొట్లం ఇచ్చింది. దేనికోసం ఇచ్చింది? నన్ను గెలిపిమని ఇచ్చింది. మరి గ్రామ పంచాయతీ ఏం తీసుకొచ్చారు? ఇవన్నీ తీసుకొచ్చినాం. మాకు అవసరం లేదు, ఆమె మాటలు మేము పడలేమని వాపస్ ఇస్తాము, ఆమెకి ఇచ్చేస్తామని తీసుకొని వచ్చింది. సెకండ్ వార్డు మొత్తం మంది తీసుకొని వచ్చింది. తీసుకోలేము. ఆమె రాలేదు, ఇంకా తీసుకుంటా కావచ్చు. వచ్చినాక ఇచ్చేస్తాం. ఇన్న రానోళ్ళ ఎట్లున్నదో వీళ్ళ పరిశాను. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పలవాయికాడ 2వ వార్డుల వార్డు మెంబర్ కు పోటీ చేసిన బాబవ్వ అనే తామును గెలిపియలేనోళ్ళు సర్కులు ఎందుకు తీసుకున్నారని దినామిజ్జతీస్తున్నదట. తిట్టి సాపిస్తున్నదట. చెప్పుకోలేని మాటలు అంటున్నదట. ముందుగాల ఓట్లల్లో నన్నే గెలిపియాలనని కడుపుల తలకాయ పెట్టి, చేతుల చీర పెట్టి, బీరు సీసా ముంగట పెట్టి, కళ్ళు పొట్లం ఇంటికి పంపి, మంచింగుకు కారపొట్లం కళ్ళు, బీరు దాగనోళ్లకు స్ప్రైట్ కీసలు చేతుల పెట్టి 2 చేతులతోని దండాలు పెట్టి ఓట్లడిగిందట. ఓట్లైనాయి, ఫలితాలు తేలినాయి. బాబవ్వ ఓడింది. మీరు ఓట్లయితే గెలిచేదానినని ఓటర్ల మీద పడ్డదిగా. ఇంటింటికి తిరిగి తిట్టి సాపిత్తంటే భరించలేక వచ్చిన సామాన్లను కొనుక్కొని మరీ గ్రామ పంచాయతీ కాడికి పట్టుకొచ్చిండ్రు. ఆఫీసు ముంగట నిలబడి దున్యాకు తెలిసేటట్టు చేసిండ్రు. అందరం గ్రామ పంచాయతీ కాడున్నాం, వచ్చి వాపస్ తీసుకోవాలని బాబవ్వకు కబురు పంపిండ్రు. కచ్చీరు కాడ కూసున్నారు. నువ్వు బగ్గనే తిట్టినవట కదా అని బాబవ్వని అడిగితే ఏం తిట్టలేదు నేనేం తిట్టినా? ఈమెనేమో గిట్లంటున్నది. అంటే కోపంగాని భావి భారతాన్ని నిర్మించే విలువైన ఓటును చిల్లర పైసలకు, కోటర్ సీసలకు, అగ్వషీర్లకు అమ్ముకోవద్దని టీవీలల్లా పేపర్ల చెప్తే ఏమో అనుకున్నారు. ఇప్పుడు నిమ్మలమైనా కోరి కయ్యం పెట్టుకున్నట్టే కదా ఇది. ఇచ్చినామనైనా ఈలేమన్నా ఇయ్యమని కొట్లాడిన్రా? ఇత్తలేదని ఇంటికొచ్చి అడిగిన్రా? పైసలున్నాయని అడ్డగోలుగా వంచుడెందుకు? ఓడిన మని తిట్టి సాపించుడెందుకు? ఓట్ల సంఘం పెద్ద ఆఫీసర్లు చూస్తున్నారా ఓట్లప్పుడు పైసలు ఏ తిరిగా వంచుతున్నారో? ఒక్క ఈయనే కాదు, అంతటా గిట్లనే ఉన్నది. ఇసొంటి మల్లో తాప జరగకుండా ఉండాలంటే పంచినోళ్ల మీద, తీసుకున్నోళ్ల మీద కేసులు రాయండ్రి. పంచినోళ్లు మల్లో తాప ఓట్లలో నిలబడకుండా చెయ్యండ్రి. ఓ ఓటర్లు, పైసలు తీసుకొని ఓట్లయితే గిట్లనే ఉంటాయి మరి తిప్పాలు. ఓటుని అమ్ముకొని ఉత్తగా బద్నాం కాకుండ్రి, సరేనా?